డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. కొంతమంది లైఫ్లో మన చుట్టుపక్కలే ఉంటారండి, వాళ్ళకి అంతే ఉంటారండి. సో వాళ్ళు ఏంటంటే ప్రేమ చూపించినా అంతే చూపిస్తారు, కోపం చూపించినా అంతే చూపిస్తారు. వాళ్ళకి అటిట్యూడ్ లెవెల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అని అంటే చూడ్డానికి పీక్ లెవెల్లో ఉన్నట్టుంటారు, కానీ బట్ అందులో బ్యాలెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే అది చూడ్డానికి వేరే వాళ్ళకి నెగటివ్గా కనిపిస్తూ ఉంటుంది. సో అటువంటి క్యారెక్టర్స్ మన చుట్టుపక్కల చాలా ఉంటాయి. అంటే వాళ్ళు ప్రేమించినా అట్లే ప్రేమిస్తారు, కొట్టినా అలానే ద్వేషించినా అట్లే ద్వేషిస్తారు, పీకిన అలాగే పీకుతారు, కరుణించిన అలాగే కరుణిస్తారు, క్షమించేసిన డౌన్ టు ఎర్త్ వెళ్ళిపోతారు. అవును, అది ఏంటి క్యారెక్టర్ ఎలా అని అడుగుతున్నారు. ఓకే, మీకు ఒక విషయం చెప్తా. కరెక్ట్గా ఇవే గుణాలు ఉన్న పర్సన్ అందరికీ అర్థమయ్యేటట్టు, అందరూ చాలా ఇష్టపడేటటువంటి ఒక లెజెండ్ గురించి చెప్తా. లెజెండ్ అంటే రియల్లీ లెజెండ్ మా బాలయ్య. జై బాలయ్య, జై బాలయ్య. నిజంగా చెప్పాలంటే కోపం మనకి బాలయ్య బాబుని చూడంగానే ఏం కనిపిస్తుంది అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆయన మీద ఒక భయంకరమైనటువంటి ప్రచారం ఒకటి ఉంది. ఏంటి అని అంటే కోపం ఎక్కువ, ట్రిక్కీగా ఉంటారంటే అనుకుంటారు. ట్రిక్కీ కాదు, మూర్ఘుడు అనేటటువంటి ఒక ఇది ఉంది. నాకు కూడా సేమ్ అదే పేరు ఉంది. వీటన్నిటికీ కూడా పోలికలు ఎందుకు పోలుస్తున్నానో లాస్ట్లో ట్విస్ట్ ఇస్తా మీకు. ఓకే ఓకే, ఏంటంటే మనకి బాగా ఆయన ట్రోల్ అవుతారు. ఆయన ఏదన్నా మాట్లాడినా సంచలనమే, ఏదన్నా వీడియో వచ్చినా సంచలనమే, సినిమా తీసినా సంచలనమే, హిట్ అయినా సంచలనమే, ఫ్లాప్ అయినా సంచలనమే. ఆయన సంచలనాలకి మూలం. ఓకే, ఎక్కువ బాలయ్య బాబు ఏ విషయంలో ట్రోల్ అవుతారు చెప్పండి? ఆయన కొట్టే దాంట్లోనూ, మాట్లాడే దాంట్లోనూ, కోపం పడే దాంట్లోనూ. కోపం మాటలు కూడా ఏంటి అంటే ఓడబే అంటాడు ఆయన. హీ డజంట్ కేర్. బట్ కోపం, అభిమానులు కొడతావా బాలయ్య అని భలే వేసేస్తారు, మాట్లాడతారు. అట్లాగే ఏంటి సామి కొట్టడం ఏంటి, అభిమానులు లేకపోతే మీరు ఎక్కడున్నారు, కొట్టేస్తావా ఏంటి నువ్వు అని మాట్లాడే వాళ్ళకి అసలు బాలయ్య బాబుని చూసారా మీరు చూసారా నాగరాజ్ గారు? బాలయ్య బాబుని చూడాలి అంటే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2లో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, ఒక ప్లేస్, ఆ కార్నర్లో. అక్కడికి వెళ్ళండి సార్. ఇప్పుడు ఉండరు క్రౌడ్, ఎందుకంటే కరోనా అని చెప్పి. కొన్ని 30 సంవత్సరాలు అంటే నేను హైదరాబాద్ వచ్చి 26 to 27 years అవుతుంది. అప్పటి నుంచి చూస్తున్నాను నేను. అక్కడ పేవ్మెంట్ మీద కొన్ని వందల మంది పడుకొని ఉంటారండి. హాస్పిటల్ ప్రాంగణంలో పొద్దున్నే లెగిస్తే 5 దగ్గర నుంచి జనం కిటకిటలాడుతూ ఉంటారు. చూసానండి నేను. ఓకే, మా సీనియర్ డైటీషియన్ అందులోనే వర్క్ చేస్తారు కదా. అక్కడ వాతావరణం ఒక్కసారి చూడండి సార్. వెళ్ళి అక్కడ పేషెంట్స్ని కొంతమందిని చూస్తూ ఉంటే ఒకళ్ళకి ఇక్కడ హోల్ పెట్టుంటది, అవును, ఒకళ్ళకి ఇక్కడెక్కడో హోల్ పెట్టుంటది, ఒకళ్ళు ఇక్కడ హోల్ పెట్టిన వాళ్ళు ఇలా ఒక గ్లాస్ ఇలా పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటంటే వాళ్ళు తినలేరు, లిక్విడ్ మాత్రమే వాళ్ళు తాగుతారు, అది డైరెక్ట్ గా కడుపులోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు చూయింగ్ చేసి లోపలికి మింగి థ్రోట్ క్యాన్సర్ పీపుల్ వాళ్ళు పాపం అది తినాలి అని అంటే దాని ద్వారా పంపిస్తూ ఉంటారు. ఆ పేషెంట్స్ ఉంటారు. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు ఉంటారు. డిఫరెంట్ సార్. జీవితం మీద ప్రేమ రావాలి అంటే, నువ్వు దరిద్రుడు కానీ నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే బసవతారకం హాస్పిటల్కి వెళ్ళండి, మీరు ఎంత అదృష్టవంతులో అర్థమవుతుంది. ఒక గాంధీ హాస్పిటల్కి వెళ్ళండి, మనం ఎంత అదృష్టవంతులు అర్థమవుతుంది. విపరీతమైన కోపం మీకుంది, విపరీతమైనటువంటి ఆల్కహాలిక్ నేచర్ మీకుంది, విపరీత ధోరణులు మీకున్నాయి, సరికాని జీవన విధానంలో మీరున్నారంటే ఈ రెండింటికి వెళ్ళిరండి సార్. జీవితం విలువ అర్థం ఏంటో మీకు తెలిసి వస్తుంది. పేవ్మెంట్ మీద పడుకొని ఉంటారు సార్. ఎప్పుడు చూసా మీరు అర్ధరాత్రి వెళ్ళండి, తెల్లారుజామున. ఎందుకంటే నేను కార్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు తెల్లారుజామున లేదండి, తెల్లవారుజామున ఉండేవారు సార్. అర్ధరాత్రిలో మన ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఎక్కడేదంటే పరిగెట్టడమే కదా, అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు. వస్తూ ఉంటే ఆ పేవ్మెంట్స్ మీద జనాలు పడుకొని ఉంటారు, లోపల ఉంటారు. మధ్యాహ్నం అయ్యేసరికి ఎవరో ఒకళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటారనమాట అక్కడ ఆ పేషెంట్స్కి.
కుప్పలు కుప్పలుగా పేషెంట్స్ ఉంటారు. అయితే మీరు అనొచ్చు, ఏమంటే నాకు అర్థం కాక అడుగుతాను, ఆ ఇన్స్టిట్యూషన్కి బాలకృష్ణ గారి కోపానికి ఏమన్నా సంబంధం ఉందా? ఈ కోపం మూయడానికి ఆ ఇన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నారా? అది ఏందండి అని మీరు మాట్లాడచ్చు. సార్, కొన్ని లక్షల మందిని ఆయన ఈ భుజాల మీద మోస్తున్నాడు. అది తెలుసా ఎవరికైనా? నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ అది ఎన్టీ రామారావు గారు బసవతారకం గారి పేరు మీద ఓపెన్ చేసినటువంటి నాన్ ప్రాఫిటబుల్ ట్రస్ట్ని నడపటం అంటే అది ఎంత కష్టం ఒక్కసారి ఆలోచించండి. ఒక పేషెంట్ ఎంటర్ అయిన తర్వాత ఎంత ఖర్చు అవుతుంది అవునండి. డాక్టర్స్కి మెయింటెనెన్స్. ఒక చిన్న హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకుంటే మనం జ్వరం అని వెళితే వాడు 15,000 బిల్ వేసి ఇచ్చి డోలో 650నో లేకపోతే పారాసెటమాలో లేకపోతే జింకోవిట్టో రాసి పో అంటాడు. దానికి 15,000 వసూలు చేస్తాడు. కారణం ఏంటి? బిల్డింగ్ రెంటు, వాడి డాక్టర్ల ఫీజు, ఇంకొకటి ఒత్త జ్వరానికి. మెడికల్ షాప్కి వెళ్ళి 650 వేసుకోవచ్చు, కానీ అది ఏంటో మనకు తెలియదు. కొంచెం తీవ్రంగా ఉందని వెళ్తేనే వాడు మన మీద వాడి భారాన్ని అంత వేసేస్తున్నాడు. వాడి ఇంట్లో ఖర్చులు కూడా మనకే, వాడి లగ్జరీస్ కూడా మనకే బిల్లు. అంత చిన్న హాస్పిటల్స్ ఈ విధంగా దోపిడీలు చేస్తూ ఉంటే ఒక్కసారి ఆ క్యాన్సర్ హాస్పిటల్కి వెళ్ళండి సార్. ఎంత ట్రీట్మెంట్ జరుగుతుందంటే అక్కడ ఒక క్రమశిక్షణ కనిపిస్తుంది, డెడికేటెడ్ డాక్టర్స్ కనిపిస్తారు. ఆ ఇన్స్టిట్యూషన్ మొత్తం చూడండి, ఎక్కడ చూసినా కూడా దయా, కరుణ, సేవ, డెడికేషన్. ఇవన్నీ ఎవరివో తెలుసా సార్? మా బాలయ్యలో. అవును. ఆయన వాటి మీద ఒక తపస్వి. నిజంగా చెప్పాలంటే ఆ క్యాన్సర్ ఇన్స్టిట్యూషన్స్ కోసం, డొనేషన్స్ కోసం ఆయన తిరగని దేశం ఉండదు సార్. ఆయన ఏం అందరిలాగా ఎంజాయ్ చేయడానికో లేకపోతే ఇంకొకటో, ఎక్కడైనా మీరు బాలయ్య బాబు పిక్ని పలానా దేశం వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నాడు అని మీరు ఎప్పుడైనా పిక్స్ చూసారా సోషల్ మీడియాలో? ఆయన ఏదో ఆయన ధోరణిలో ఆయన మాట్లాడేసుకుంటూ, పక్కనాలతో మాట్లాడుతూ, అభిమానులతో మాట్లాడుతూ ఇక్కడ సోషల్లోనే ఉంటాడు. ఆయన అటాచ్మెంట్ తోటి ఉంటాడు తప్ప ఆయన ఎగ్జాగరేషన్స్ ఉండవు. ఆయన ఇంకొకటి ఉండదు. ఎంతసేపు చూసినా ఆయనదొక ప్రపంచం, ఆ ప్రపంచమే ఈ ప్రపంచం. పరమశివుడు నిజంగా ఆ ఘోర అఖండలో అఘోర క్యారెక్టరు కరెక్ట్గా బాలయ్య బాబు. డిట్టో సార్, డిట్టో అదే క్యారెక్టరు 100% నేను చెప్తున్నా. ఆ అఘోర ఏంటి అంటే ఘోరమైనది ఏదీ లేదు, ఎవ్రీథింగ్ స్వీకరించడమే. కానీ వాళ్ళని చూస్తే భయం, వాళ్ళని ముట్టుకోవాలంటే భయం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే భయం. కారణం ఏంటి అంటే అంత డిసిప్లిన్తో వాళ్ళు ఉంటారు, అంత డెడికేషన్తో వాళ్ళు ఉంటారు, సామాజిక బాధ్యతతో వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇలాంటివన్నీ వాళ్ళకి నచ్చవు. అఘోరా దగ్గరికి వెళ్ళి ఒక దండేండి లాగి పెట్టి కొడతాడు, ఒక విభూది ఇవ్వండి లేదా కుళ్ళిపోయింది ఇవ్వండి తినేస్తాడు, పండింది ఇవ్వండి తినేస్తాడు. రెండింటిని ఒకేలా చూస్తాడు. ఎందుకంటే ప్రతిదీ శివోహం, దైవాంశ సంభూతం. వాళ్ళ నాన్నగారు ఆయనకిచ్చినటువంటి బాధ్యత, ఆస్తి అది. ఆయనకి ఆస్తి కాదు సార్, బాధ్యతను తీసుకున్నాడు ఆయన. సార్, ఎంతమంది పేదవాళ్ళు ప్రాణం పోసుకొని వెళ్తారు తెలుసా సార్? అక్కడి నుంచి ఎంతమంది సార్ ప్రాణం పోసుకుని అక్కడి నుంచి దండం పెట్టి వెళ్తారు సార్. అక్కడున్న డాక్టర్స్ని తీసుకోండి సార్, ఎంత సర్వీస్ ఓరియంటెడ్ తోటి ఉంటారంటే ఆ డిసిప్లిన్ ఎక్కడి నుంచి వచ్చింది? గ్రేట్ మూల విత్తనం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి 100% ఆయనకున్న లక్షణాలన్నిటినీ పుణికి పుచ్చుకున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవడన్నా ఉన్నాడంటే మా బాలయ్యే. 100%. సార్, పని మనిషి జ్వరంతో ఉంది అని అంటే జ్వరం తగ్గిన తర్వాత రా అని మనం ఫోన్ పెట్టేస్తాం. కానీ మనం జీతం ఇస్తున్నా సరే మన పని మనిషే దానికి జ్వరం వచ్చింది, ఏమే హాస్పిటల్కి వెళ్ళావా, డబ్బులు ఏమైనా కావాలా, లేకపోతే నాకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు నేను తీసుకెళ్తా అనేవాళ్ళు చాలా కొంచెం తక్కువ మంది ఉంటారు. ఎందుకు? వాళ్ళని ప్రేమిస్తే. ఓకే, అలాగే మనకి ఉండాల్సినటువంటి వివిఐపీస్, స్టార్లు బోల్డంతమంది ఉన్నారు సార్. వాళ్ళందరికీ ఎవరైనా అభిమానులు ఫోన్ చేయమని చెప్పండి సార్, మేము పలానా బాధతోటి ఫీల్ అవుతున్నాము, మాకు హెల్ప్ చేయాలి అని అంటే చాలా 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 తక్కువ శాతంతో ఎవరో ఒకళ్ళని పంపించో ఏదో ఒకటి చేసి మమ అనిపించుకుంటారు. కానీ
ఇదే క్యాన్సర్ హాస్పిటల్లో ఎవరైనా సరే చిన్న కన్సర్న్ సార్, ఒక ఫోన్ కాల్ బాలయ్య బాబుకి ఫోన్ చేసి, సార్ ఇట్లా మా వాళ్ళు క్యాన్సర్తో బాధపడుతున్నారు సార్, మాకు ట్రీట్మెంట్ కావాలి, మేము ఖర్చు పెట్టుకోలేం, లేకపోతే ఖర్చు పెట్టుకున్న స్తోమత ఉన్నా మాకు కొంచెం కేరింగ్ కావాలి, ఇలా ఏదైనా ఆ హాస్పిటల్కి సంబంధించి, ట్రీట్మెంట్కి సంబంధించి, ఆర్థిక సహాయానికి సంబంధించి ఒక్క ఫోన్ కాల్ చేయండి సార్, నిమిషాల ప్రకారము సిస్టమ్ మొత్తం అలర్ట్ అవుతుంది ఆ కేసు మీద. వెదర్ దట్ ఈస్ పేవ్మెంట్ మీద ఉన్నటువంటి బెగ్గర్ అయినా సరే, బిగ్ షాట్ అయినా సరే. బిగ్ షాట్కి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుందో బెగ్గర్కి కూడా అదే రెస్పాన్స్ ఉంటుంది. ఇంకొక విషయం చెప్పమంటారా, డైరెక్ట్గా ఆయనే వెళ్తాడు కొన్నిసార్లు. ప్రజెంట్ ఆయన ఉన్నాడు అని అంటే వెళ్ళి అటెండ్ అయ్యి ఆ కేసు ఏదో చూసి వాళ్ళని అలర్ట్ చేసి అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కూడా వాళ్ళతో ఉండి వాళ్ళకి అప్రిసియేషన్ చెప్పి బయటకు వస్తాడు. ఈ బాలయ్య ఎవరికైనా తెలుసా? చెత్త రాతలు పిచ్చి కూతలు కూసే వాళ్ళందరికీ కోపం ఎక్కువ, మూర్ఖుడు. ఇంకొకటి అంటే క్యారెక్టర్స్ చెప్తున్నాను నేను. అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు కూడా చూడు, తట్టుకోలేవు, ఏడ్చి పెడతావు. అన్ని బ్రతుకులు, అన్ని జీవితాలు ఆయన ద్వారా ప్రాణం పోసుకుని పునర్జన్మని తీసుకుంటున్నాయి. ఆ ఆశీర్వాదాలన్నీ ఈరోజు ఆయనకున్నాయి సార్. అవును, హీఈస్ రియల్లీ అఘోరా. బయటికి ఏ పరమశివుడు లాగా కనిపిస్తాడో లోపల ప్రాణం పోసేటటువంటి మహోన్నతమైనటువంటి అఘోరా ఆయన శక్తి ఆయనలో ఉంది. ఏ శక్తి లేకుండా దాన్ని అంత సక్సెస్ఫుల్గా, అంత కరుణామూర్తిగా నడవడం అనేది ఎవ్వడి వల్ల కాదు. ఎస్, ఓకే. తర్వాత నాకు తెలిసి నేను చెప్తాను, ఒకళ్ళు నాకు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం మీకు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బసవతారకం హాస్పిటల్లో మా సిస్టర్కి ఇట్లా క్యాన్సర్ వచ్చింది, మీరు కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా, డాక్టర్స్ని కొంచెం జాగ్రత్తగా చూడమని చెప్పి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పేసాను. వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టలేరు, వాళ్ళు చేయలేరు. నాకు నిజంగా అప్పుడు నేను మన దగ్గర పొలిటికల్ అనలిస్ట్గా వర్క్ చేస్తున్నాను. అదృష్టం ఏంటంటే నేను నా అసెంబ్లీ అబ్జర్వర్గా ఉన్నాను. నేను అసెంబ్లీలో బాలయ్య బాబు వస్తారు కదా. అదే ఇంకొకళ్ళు అయితే ఏం చేస్తారు సార్, గవ్వ పరిగెట్టుకొని వెళ్ళిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడిచ్చేసి చేస్తారు. నాకంత ధైర్యం లేదు. లేదు ఎందుకు లేదంటే ఆయన గురించి నాకు అన్ని స్టోరీలు విన్నాను నేను. ఆయన అంత భయంకరుడు, అంత ఇది, అంత అది ఇది అని నేను చూసేదాన్ని. ఆ అసెంబ్లీలో చూసేదాన్ని. ఆయన ఇటు వస్తున్నాడంటే ఇటు వెళ్ళిపోయేదాన్ని, ఎందుకు వచ్చిన గోళ అనేసి పలకరించేదాన్ని కాదు, కానీ చూసేదాన్ని. బట్ ఆ రోజును కూడా నేను ఆయన దగ్గరికి పోలే, భయం నాకు. ఓయమ్మో ఎందుకు వచ్చిన కూడా నాకెందుకులే అని చెప్పేసి ఇమ్మీడియట్గా ఆయన పిఏకి చెప్పాను నేను, సార్ ఇది కేసు ఉంది, నేను చెప్పానని చెప్పండి, అదిగో నా ప్లేస్ అది, నన్ను రమ్మనమంటే నేను 10 మందిని అమ్మడి పెట్టుకుని వస్తా బాలయ్య దగ్గరికి, ఎందుకంటే సెక్యూరిటీ నాకు కూడా కావాలి కదా, మళ్ళీ ఎప్పిస్తాడో లేకపోతే ఇంకేమంటాడో లేకపోతే ఇంకేంటో, ఎందుకంటే అన్ని స్టోరీలు నేను విన్నాను కాబట్టి అని అనేసరికి మేడం సరే అని చెప్పేసాను అన్నారు. వాళ్ళ నంబర్ ఇచ్చేసాను, అంతా అయిపోయింది. ఇంకా నేను మర్చిపోయాను సార్, మర్చిపోయాను, నాకు తెలీదు. 15 days తర్వాత నాకు వాళ్ళ ఎవరైతే సిస్టర్ అని చెప్పారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తము స్వీట్స్ పట్టుకొని నా దగ్గరికి వచ్చారు. గ్రేట్. స్వీట్స్ పట్టుకొని థ్యాంక్ యూ మేడం, అసలు ఎంత సర్వీస్ అంటే బాలయ్య గారు డైరెక్ట్గా మాకు ఫోన్ చేసి మాట్లాడారు మేడం అని. నేను షాక్. బాలయ్య ఏంటి మీతో మాట్లాడారా, బాలయ్య మీతో మాట్లాడారా, బాలయ్య బాబు మీతో మాట్లాడారా, ఇంతే 10 సార్లు అడిగాను నేను. నాకు అప్పటికి ఆయన మీద ఈ ప్రపంచం మొత్తం వేసినటువంటి ఇది పోలేదు. మీతో అనేక సార్లు నేను అడగడానికి కారణం అంటే నేను అక్కడే ఉన్నాను కానీ నేను చూడలేదు సార్. పక్కనే ఉన్నా కూడా మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి. మన మనసు ఎప్పుడైతే పెడతామో అప్పుడు మాత్రమే వాస్తవాన్ని మనం చూస్తాము. ఇది నిజంగానా? అవును మేడం, ఆపరేషన్ జరిగింది సక్సెస్ఫుల్గా, మా సిస్టర్ని ఇంటికి తీసుకొచ్చేసాం మేము. ప్రతి ఒక్క ఇష్యూలో బాలయ్య గారు జోక్యం చేసుకొని మాకు ఇది చేశారు, ఇది అంతా కూడా మీ వల్ల అని అంటే నాకు ఒక్క నిమిషము నా ఒంటి మీద స్పర్శ లేదు సార్. ఎందుకు లేదు చెప్పమంటారా? ఆయన ఇంత వీళ్ళెవరో తెలీదు,
నాకే తెలియదు వాళ్ళు ఎవరో చెప్పారు పలానా మేడంని పట్టుకోండి ఆవిడ ఎట్లున్న పని చేసి పెడతారు అనేది చెప్పారు. నాకే తెలియదు వాళ్ళు. నేను అడిగాను, పోనీ మీరు ఎవరి చేతైనా ఇంకెవరి చేతైనా చెప్పించారంటే, మేడం మాకు అంత ఎక్కడుంది మేడం, మీరు ఫోన్ చేస్తేనే మీరు ఆ రోజు పిఏకి చెప్పారంట, నంబర్ ఇచ్చారంట. డైరెక్ట్గా బాలయ్య బాబు ఫోన్ చేసి మాకు హాస్పిటల్కి వెళ్ళమన్నారు, పలానా డాక్టర్ని పిఏ కలవమన్నారు. కలిసిన తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆపరేషన్ రోజున బాలయ్య బాబు అటెండ్ అయ్యారు. హాస్పిటల్కి వచ్చి మాకు ధైర్యం చెప్పి వెళ్ళారు. ఎవ్రీథింగ్ ఆయన కనసన్నల్లో జరిగింది. ఒక విఐపిని ఎలా చూస్తారో మమ్మల్ని కూడా అంతే అద్భుతంగా ట్రీట్ చేసి మమ్మల్ని పంపించారు. వినటానికి అంత అనగానే నాకు నా యొక్క సెన్స్ ఆర్గాన్స్ ఏం పని చేయలే. అంటే ఎందుకు పని చేయలేదు చెప్పండి? మనం ఒకటి వింటాము, అది కాదు ఆయన రియాలిటీ ఒకటి ఉంది. వాస్తవం తెలుసుకున్న తర్వాత మన మీద మనకే ఒక విధమైనటువంటి అసహ్యం వేస్తుంది. అంటే మన అజ్ఞానానికి మన మీద మనకే ఒక వ్యతిరేక భావం వచ్చేస్తుంది. అప్పటి నుంచి నేను గమనించడం మొదలుపెట్టాను సార్. అప్పటి నుంచి అనుకున్నాను, ఒక్కటే మాట అన్నారు అన్నమాట వాళ్ళు, మేడం దేవుడు మేడం. ఆ దేవుడి దగ్గరికి వెళ్ళే ధైర్యం మాకు లేదు. ఆల్రెడీ మేము థ్యాంక్స్ చెప్పాము, బట్ దేవుడి దగ్గరికి చేర్చిన పూజారి మీరు, మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాము అంటే, అప్పుడు నేను చెప్పా, పెద్ద ఆయనకి పెట్టండి పైన. ఆయన విత్తనం వేస్తే ఈయన ఆ వృక్షాన్ని కాపాడుకుంటూ ఆ ఫలాల్ని ఇంతమందికి ఇస్తున్నాడు. ఆయనకి ఫస్ట్ చెందుతుంది. ఆ వారసత్వాన్ని తీసుకున్న ఈయనకి మీ ఆశీర్వాదాలు మొత్తం ఆయనకి వెళ్ళి 10 కాలాల పాటు మనందరి ఆయుష్లో నుంచి కొన్ని రోజులు ఆయనకి ట్రాన్స్ఫర్ చేద్దాం. మీకు తెలుసా, ఈ రోజు వరకు నేను తలుచుకుంటే బాలయ్య గారిని కలవగలను సార్, తలుచుకుంటే కలవగలను, మీట్ అవ్వగలను, ఇంటర్వ్యూలే చేయగలను. వెళ్ళను. ఎందుకంటే వెళ్ళను. ఒక అపురూపాన్ని నేను అలాగే ఉంచదలుచుకున్నాను. బట్ ఆ రోజు ఎప్పుడైనా వస్తుందేమో నాకు తెలీదు. వస్తే మాత్రము ఈ గంగా ప్రవాహం అలా వచ్చేస్తుంది. బాలబాబుని చూస్తే కోపం ఎక్కువ, మూర్ఖుడు, ఏం తెలవదు, నలుగురిలో మాట్లాడడం రాదు, ఇవన్నీ ఉంటాయి. ఇటు చూడండి సార్, అఘోరా కనిపిస్తాడు. అంశ, శివుడి అంశ 100% ఆయనలో ఉంది, 100% ఉంది. కాబట్టి అందరికీ చెప్తున్నాను, బాలయ్య బాబు అభిమానులు అందరికీ చెప్తున్నాను, సినిమా రిలీజ్ అయినప్పుడు జై బాలయ్య అని అనడం కాదు, తీసుకోవయ్యా మా ఆయుష్లో నుంచి 1 గంట అని మీరందరూ ఇచ్చి చూడండి, 150 ఏళ్ళు బ్రతుకుతాడు ఆయన. డెడికేట్ యువర్ ఎనర్జీ టు హిమ్. అలాంటి వ్యక్తులు మన సమాజానికి కావాలి, మనకి కావాలి. ఎందుకంటే వాళ్ళు ప్రాణం పోసేవాళ్ళు సార్, లివింగ్ లెజెండ్స్. ఎస్. శివుడు ఎక్కడుంటాడు సార్? శ్మశానంలో ఉంటాడు సార్. ఎందుకు ఉంటాడు సార్? భూతగణాలన్నిటినీ కూడా ఆయన చేతిలో పెట్టుకొని ఉంటాడు సార్. ఎందుకో చెప్పమంటాడా? అది ప్రపంచం మీదకి పడకూడదు, ప్రపంచాన్ని నాశనం చేయకూడదు, పట్టుకొని పెడతాడు. అవునా? ఈయన కూడా తనలో ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు చూపిస్తాడు అంటే, జాగ్రత్త రే, నన్ను నాశనం చేస్తారేమో, నన్ను పాడు చేస్తారేమో నా పక్కన కూర్చొని ఆడుండండి. కంట్రోల్ కంట్రోల్ కంట్రోల్. ఆయన చూస్తే ఎందుకు అందరికీ? ఎందుకు సార్? ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు. శివయ్య, బాలయ్య 100%. ఈరోజు ఎందుకో గుర్తు చేశారు నాకు, చెప్పాను కదా ఆ అవినాభావ సంబంధం అని. నేను ఒకరోజు కూర్చొని ఎనాలిసిస్ చేశాను. నేను ఎక్కడో నేను విన్నాను, ఏదో ఇంటర్వ్యూ చూస్తూ ఉన్నాను. నేను దాన్ని డై హార్ట్ ఫ్యాన్ కాదు సార్. అవినాభావ సంబంధం చూస్తే అనేది మూలా నక్షత్రం, నాది మూలా నక్షత్రం. నేను పైకి కనపడింది, నా వెనకేముంది ఎవరికి తెలియదు. లైక్ బాలయ్య ఆల్సో. అంటే నేను బాలయ్య అంత గొప్పదాన్ని కాదండి, ఆయనలో పరమాణువుని. ఇంకొకటి, నాకు జనాలకి ఇంకా సర్వీస్ చేయాలనేటటువంటి మోటివేషన్ నేను అక్కడి నుంచే తీసుకున్నాను, ఆయన నుంచి తీసుకున్నాను. పైకి కనిపించడం కాదు, లోపల ఏముందో చూడండి. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, శివయ్య బాలయ్య. ఎస్.
రియలీ గ్రేట్. లెజెండ్ అంటారు చూసారా సార్, అవును. లెజెండ్, ఎస్. రియల్లీ లెజెండ్ హీఈస్, రియల్లీ సింహ హీఈస్. ఏ పేర్లు అయితే ఉన్నాయో అవన్నీ 100% ఆయన ఆహార్యానికి కూడా ఒత్తి. అట్ అవుతాయి, ఆకారానికి కాదు, ఆయన వేసిన వేషాలు కాదు, ఆయన ఆహార్యం అది. రియలీ గ్రేట్. అండ్ ఏ మనిషిని కూడా ఏం చెప్తారో నమ్మకండి, ఏం చూసారో కూడా నమ్మకండి. మీకు వాస్తవం ఏమిటి అనేది గ్రహించండి. గ్రహించిన తరువాత దీంతో ఆలోచించండి, ఎనలైజ్ చేయండి, శోధించండి ఒక మనిషి గురించి. ఆ తర్వాత ఒక నిర్ణయానికి రండి. నిజంగా చాలామంది చెప్తారు ఆయన ప్రేమించాడు అని అంటే ఇంకా అసలు పసిపిల్లాడు అయిపోతాడంట వాళ్ళని. అంటే పసిపిల్లాడు అమ్మ కొంగు పట్టుకుని అమ్మని పట్టుకుని ఎట్లా వదలడో, ఆయన ప్రేమించిన వాళ్ళని కూడా అలాగే వదలడు. ఆయనకి ఇష్టం లేని పని చేశారో ఎవడైనా ఎంతటాడైనా వెనక్కి తిరిగి చూడు. డిట్టో నాకు ఈ 2 ఉన్నాయి సార్, 2 ఉన్నాయి. మా వాళ్ళు తట్టుకోలేరు నన్ను. అమ్మ దాని కోపం నాకు నా మీద వేసిన బ్రాండ్లు అవే. నేను అనుకుంటాను, ఓ బాలయ్య బాబు నువ్వు నేను ఒకటే, కాకపోతే నేను ఎక్కడో ఉన్నాను, నువ్వు అక్కడ ఉన్నావు. కనీసము నీ నుంచి నేను తీసుకునే ఇన్స్పిరేషను, మీ నాన్న నీకే వారసత్వం ఇచ్చాడు, అద్భుతంగా నడుపుతున్నావు. నన్ను పుట్టించిన మా నాన్న, దేహాన్ని ఇచ్చిన నాన్న, ఆత్మనిచ్చిన ఆ నాన్న ఈ యొక్క వ్యవస్థని నాకు ఇచ్చాడు. దీనికోసం నేను కూడా కొంత పాటుపడతా. నాకు ఇన్స్పిరేషన్ మా బాలయ్య, మన బాలయ్య, జై బాలయ్య. అన్స్టాపబుల్ ఇన్స్పిరేషన్. వెరీ ఇన్స్పైరింగ్ నేచర్ అండ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. హ్యాట్స్ ఆఫ్ టు బాలయ్య బాబు గారు. అండ్ సర్వీసెస్ సార్, ఆయన్ని చూసి అభిమానులందరూ నేర్చుకోండి, సమాజానికి ఉపయోగపడండి. ఆయన ఎంత సేవ చేస్తున్నాడో. నేను బాలయ్య అభిమానులందరికీ ఈ నిమిషంలో చెప్తున్నాను, అక్కడ పేషెంట్స్ కి ఫుడ్ చాలా అవసరం ఉంటుంది. మీరు ఏదైనా రోడ్లమ్మట పడుకొని ఉంటారు. నేను చాలా సార్లు అక్కడ ఫుడ్ డొనేట్ చేశాను సార్. మా ఫంక్షన్స్ లో ఫుడ్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రము ఇమ్మీడియట్ గా ఫస్ట్ నేను వెళ్ళేదే బసవతారకం హాస్పిటల్కి పంపించేస్తాను. నేను అక్కడ అందరికీ పంచిపెట్టేసి రండి అని. మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు బాలయ్య బాబు మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఉచితంగా అక్కడ ఫుడ్ పెట్టండి. ఫుడ్ అంటే మామూలు ఫుడ్ ఎలా పెడతారో అక్కడ పేషెంట్స్కి స్పెషల్ ఫుడ్ అవసరం అవుతుంది. కొంతమందికి జావ మాత్రమే తాగలుగుతారు. అలాంటి స్పెషల్ ఫుడ్స్ దొరకవు. దయచేసి అభిమానులు ఎవరైతే ఉన్నారో దురాభిమానంగా కింద మారకుండా, ఇలా కులాల్ని తిట్టుకోవడము, భుజాలను వేసుకోవడము కాకుండా డూ సర్వీస్. ఆయన మీద మీకున్నటువంటి అభిమానాన్ని ఆ ఇన్స్టిట్యూషన్కి మీరు సర్వీస్ చేస్తే ఆయన ఇంకొక 100 సంవత్సరాలు హ్యాపీగా, ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటాడు. ఇలాంటి సంస్థల్ని నడుపుతాడు, జనంకి ఇంకా మేలు చేస్తాడు. ఆ ఒక్క ఉడతా భక్తి మనం చేద్దాం. డెఫినెట్గా గ్రేట్.